అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే అటు సూర్య ఇటు భరత్ ఎవరు ఎవరికి ఎదురుపడినా మిగిలేదొక్కరే. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో టెన్షన్ పడుతూ కూర్చుంది. అప్పుడే సూర్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది తార. ఓయ్ నెమలి, ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. హాస్టల్లోనే ఉన్నావా? అవును. సరే, 10 మినిట్స్లో అక్కడికి వస్తున్నాను, బయటికి రా. ఎక్కడికి? మన ఇంటికి. నీతో ఉండాలనుంది, వస్తావుగా? తార ఏమీ మాట్లాడకపోయేసరికి నెమలి అంటూ పిలిచాడు. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? ఏదో పని మీద వెళ్తున్నాను అన్నావు కదా. హో అదా, అది వాయిదా పడిందిలే. అందుకే నేను తీసుకుని వెళ్దామని. ఇప్పుడు నేనేం చేయాలి? అతనితో వెళ్తే అసలు బాబాయ్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? రీజన్ తెలుస్తుందేమో. ఓయ్ నెమలి, ఏం మాట్లాడవేంటి? వస్తావు కదా? వస్తాను. గుడ్, నేనొచ్చేస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు. తార ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇలా ఉంటే లాభం లేదు, ఏదో ఒకటి తేల్చుకొని రావాలి అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది. కాసేపటికి రెడీ అయి బయటికి వచ్చింది తార. సూర్య కార్ రావటంతో అందులో ఎక్కి కూర్చుంది. కార్ అటు వెళ్ళగానే ఒక వ్యక్తి ఫొటోస్ తీస్తూ ఆ కారుని వెంబడిస్తూ వెనుకే వెళ్ళాడు. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? రోజులా లేవు. ఏదైనా ప్రాబ్లమా? నా బ్రతుకే ఒక ప్రాబ్లంలా ఉంది. అబ్బో, నీకు ఇలాంటి డైలాగ్స్ సూట్ అవ్వవు నెమలి. సరే, నేను సొల్యూషన్ చూపించినా? ఇప్పటి వరకు చాలా చూపించావు, చాలు. ఇంకా చూపిస్తే నేనేమైపోతానో ఏంటో. ఇంటికి రావడంతో కారు ఆపాడు. తార అతని వైపు చూడటంతో, పద, నీతో మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలనే వచ్చాను అంటూ కార్ దిగి లోపలికి నడిచింది. సూర్య నవ్వుకుంటూ తన వెనుకే లోపలికి వస్తూ తారా చేయి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. కోపంగా చూస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది తను. ఓయ్, ఎక్కువ కష్టపడకు. నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. అవును, తప్పించుకోవాలి అనుకుంటేనే నీ మాయలో పడిపోయాను చూడు. నేను నిజంగా పిచ్చిదాన్ని. ఇంట్లో కన్నవాళ్ళు చూపించిన ప్రేమ పరాయివాడి దగ్గర దొరుకుతుందనుకున్నాను చూడు. నేనొక వెర్రిదాన్ని. నేను నీకు పరాయివాడిని ఎలా అవుతాను? నీ మెడలో కట్టించుకున్నావుగా 2 మూరల పసుపు తాడు, మర్చిపోయావా? అదే నేను చేసిన అతిపెద్ద పిచ్చి పని. అసలు నన్ను ఎలా మోసం చేయాలనిపించిరా నీకు? నేను నిన్ను మోసం చేయలేదు నెమలి. నా పగ కోసం నిన్ను ట్రాప్ చేసింది నిజమే. బట్ నిజంగానే నిన్ను ప్రేమించాను. ప్రేమ? అసలు ఇందులో ప్రేమెక్కడుంది? నీ మాటలకి చేతులకి లొంగిపోయాను చూడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నెమలి, మాట్లాడొద్దు. నాకు తెలుసు నువ్వు పెద్ద డాన్వి అని. మా నాయనమ్మ చెప్తూనే ఉండేది. నేనే పిచ్చిదానిలా రౌడీ మొగుడు కావాలని మొక్కుకున్నాను. ఏ దేవుడు విన్నాడో ఏంటో, నెరవేర్చేశాడు. అంతా నా కర్మ. ఇంకా ఇంకేముంది, అంతా అయిపోయింది కదా. అన్నింటికన్నా బాధ కలిగించే విషయం ఏంటంటే, నా ద్వారా మా బాబాయ్ని చంపాలని నువ్వు ప్లాన్ చేయటం. ఇది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను సూర్య. మరీ ఇంత మోసమా? ఇది మోసం కాదు, న్యాయం. మీ బాబాయ్ చేసిన పనికి చావే సరైన శిక్ష. ఏం చేశాడు? నువ్వు చంపేంతగా ఆయన ఏం చేశాడు? నాకు తెలిసి మా బాబాయ్ పోలీస్ ఆఫీసర్గా నీకు వ్యతిరేకంగా ఏదో చేసుంటాడు. అది ఆయన డ్యూటీ. దానికే ఆయన ప్రాణాలు తీసేస్తావా? మొదటిసారి నిన్ను చూస్తుంటే భయమేస్తుంది సూర్య. తారా అంటూ అతని దగ్గరికి రాబోతుంటే, రావద్దు అంటూ దూరంగా జరిగింది. గుడ్డిగా నమ్మాను నిన్ను. బాగా బుద్ధి చెప్పావు. మా తాత అంటూనే ఉన్నాడు, లోకం నువ్వు చూసినంత స్వచ్ఛంగా ఉండదమ్మా అని. నేనే వినిపించుకోలేదు. ఇందులో నీ తప్పేం లేదు, తప్పంతా నాదే అంటూ ఏడుస్తూ కూర్చుంది తార. సూర్య ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి, వాగి వాగి అలసిపోయావు గాని ఈ వాటర్ తాగు అంటూ తన చేతిలో పెట్టాడు. అతని వైపు కోపంగా చూస్తూనే గొంతు తడారిపోతుంటే బాటిల్ తీసుకుని తాగింది. సూర్య తన పక్కనే కూర్చున్నాడు. ఇన్ని మాట్లాడావు కదా, నేనెందుకు ఇదంతా చేస్తున్నానో అడగవా? అడిగినా ఉపయోగమేముంది? మళ్ళీ ఇంకో అబద్ధాన్ని, మరో మోసాన్ని నా ముందు పెడతావు, అంతే కదా. నువ్వు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకునేంత బుద్ధి కూడా నాకు లేదు. ఇదంతా ఇక్కడితో వదిలే. నువ్వు మా బాబాయ్ని చంపాలనుకున్న విషయం నేను ఆయనకి చెప్పలేదు, చెప్పను కూడా. నువ్వు కూడా ఇదంతా వదిలేసి వెళ్ళిపో ప్లీజ్ అంటూ దండం పెట్టి తను పైకి లేచి వెళ్ళబోతుంటే, సూర్య తనని వెనుక నుంచి హత్తుకున్నాడు. తన కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. అతన్ని విడిపించుకోవాలని గింజుకుంటుంది. వదులు సూర్య, ఐ లవ్ యూ. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ అతని చేతుల్ని విడిపించుకోబోతే, తనని అతని వైపు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు. తను విడిపించుకోవాలని చూస్తూనే సాధ్యం కాకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. తను సైలెంట్ అయిన తర్వాత పెదవులు విడి తన కళ్ళలోకి చూశాడు. నువ్వు ఆవేశంలో ఉన్నావు నెమలి. నేనేం చెప్పినా అర్థం చేసుకోలేవు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ బాబాయ్ మీద నా పగ ఎంత నిజమో నీ మీద ప్రేమ కూడా అంతే నిజం. రెండింటిని నేను వదులుకోలేను, వదులుకోను కూడా. ఇది నీకు అర్థమైన రోజున నేనంటే ఏంటో నీకు అర్థమవుతుంది.
ఇది మాత్రం మోసం కాదు, నా ప్రేమ అంటూ మళ్ళీ తన పెదవులు ముడివేశాడు. తార మాత్రం అలానే నిలబడి ఉంది. కొన్ని క్షణాలకి తనని వదిలి ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు వెళ్ళు, బట్ నిన్ను వదిలేస్తున్నానని మాత్రం అనుకోకు. నా పని పూర్తవగానే నేనే వచ్చి తీసుకువెళ్తాను. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? మా బాబాయ్ని చంపు నన్ను తీసుకువెళ్తున్నావంటే గొర్రెల తలుపుని వెనక వచ్చేస్తాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. జరుగుతుంది నెమలి. అదే జరిగితే మా బాబాయ్తో నేను నిజం చెప్పేస్తాను. గుడ్. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చెప్పు అంటూ మొబైల్లో భరత్ నెంబర్ డయల్ చేసి తన చేతిలో పెట్టాడు. హలో అని భరత్ గొంతు వినిపించేసరికి కంగారుగా ఫోన్ కట్ చేసింది తార. కట్ చేసావెందుకు? చేయాల్సింది కదా అంటూ తార దగ్గరికి వచ్చాడు. నువ్వు చెప్పలేవు, ఎందుకో తెలుసా? ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. నిజమే, నేను చెప్పలేను. నీ ప్రేమ నటనే ఉండొచ్చు, కానీ నేను మనస్ఫూర్తిగానే నిన్ను ప్రేమించాను. అందుకే నీకేమీ కాకూడదనే కోరుకుంటున్నాను. ప్లీజ్ సూర్య, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపో. మా బాబాయ్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. వాడు నన్ను చంపేలోపు నేనే వాడిని చంపేస్తాను అని సూర్య అనేసరికి సూర్య చెంప మీద కొట్టింది తార. అంతలోనే ఏడుస్తూ నేల మీద కూలబడింది. భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? అంతా నా తప్పే అంటూ చేతులతో తల కొట్టుకుంటుంటే సూర్య తన చేతులు పట్టుకొని ఆపి గుండెలకి హత్తుకున్నాడు. ప్లీజ్ వెళ్ళిపో సూర్య. ఆయన నా బాబాయ్. ఆయన్ని చంపాలనే నీ ఆలోచన మార్చుకో ప్లీజ్. మీ ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా బాధపడేది నేనే. అర్థం చేసుకో సూర్య. నేను కాదు, నువ్వే అర్థం చేసుకోవాలి నెమలి. నేను ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యాను అంటే వదిలిపెట్టే సమస్య లేదని అర్థం. నీకు నేను చేసేది తప్పులా కనిపించవచ్చు, కానీ ఇది నేను చేయాల్సిన న్యాయం, తీర్చుకోవాల్సిన రుణం. నన్ను క్షమించు. ఈ విషయంలో నీ మాటను నిలబెట్టలేను. తార అతన్నే చూస్తూ ఉండిపోయింది. నా పగని వదులుకోను, నిన్ను వదులుకోను. ఇది నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిన నిజం. అర్థమైందా? తనకి మాట్లాడే ఓపిక, ఆలోచించే ఓపిక నశించటంతో కళ్ళు మూసుకొని అలానే సూర్య గుండెల మీద వాలిపోయింది. సూర్య తన తల నిమురుతూ కూర్చున్నాడు. ఫోన్లో మెసేజ్ చూస్తూ జ్యూస్ గ్లాస్తో తార దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు సూర్య. బాగా ఏడ్చిందేమో. తన మొహం అంతా కందిపోయి ఉబ్బినట్టుగా ఉంది. తనని గమనిస్తూనే జ్యూస్ తాగు అంటూ తన ముందు పెట్టాడు. నాకొద్దు. మారాం చేయకు నెమలి. చూడు ఇప్పటికే ఎలా అయిపోయావో. ముద్దుగా ఉండే నీ మొహం కందిపోయి ఇంకా ముద్దుగా కనిపిస్తుంది. నేను టెంప్ట్ అయ్యాననుకో. నువ్వు అసలే కోపంలో ఉన్నావు, ఒప్పుకోవు కదా. అందుకే ఈ జ్యూస్ తాగి నార్మల్ అవ్వు. నీ అంత నార్మల్గా నేను ఉండలేను. ఇప్పటికే నా బుర్ర పనిచేయటం లేదు. ఇంతకు ముందు కూడా పనిచేయలేదు కదా అని సూర్య అనేసరికి కోపంగా అతని వైపు చూసింది. చిలిపిగా నవ్వుతూ కళ్ళెగిరేశాడు. అవును, నాకు బుర్రుంటే పోయి నీ మాయలో ఎందుకు పడతాను చెప్పు. అంతా నా కర్మ. కరెక్ట్. కర్మ అనేది చెడు మాత్రమే కాదు, మంచిని ఇస్తుంది. నేను నీ లైఫ్లోకి రావటం మంచా చెడా అనేది ముందు ముందు తెలుస్తుంది లేనెమలి. నీ బ్రెయిన్ ఎలాగో ఖాళీగానే ఉంది కదా అని ఇప్పుడే అవన్నీ ఆలోచించి దాన్ని నింపేకు. ప్రెషర్ తట్టుకోలేక పేలిపోతుంది. నువ్వు జోక్ చేస్తే నవ్వేంత ఓపిక కూడా లేదు సూర్య. అసలు నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం చేయాలి? ఎలాగో 2 మీటింగ్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యాయి. 3rd మీటింగ్ ప్లాన్ చేద్దామా? నేనేమంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు మీటింగ్ ఏంటి? ఇదో పెద్ద ట్యూబ్ లైటు. ఏం లేదులే. ఒక విషయం చెప్పు. మా బాబాయ్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఏం చెప్తే వాణ్ణి చంపడానికి హెల్ప్ చేస్తావా? చచ్చినా చేయను. అయినా నువ్వు చెప్పేది నిజమని నేనెలా నమ్మాలి? కదా. నా మాట నమ్మకం లేనప్పుడు, నేను చెప్పింది నిజమని నువ్వు నమ్మలేనప్పుడు అడగడం ఎందుకు చెప్పు? బుద్ధి లేక. భయమేస్తుంది సూర్య. ఏదైనా ఉండని, కూర్చుని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది కదా. ప్లీజ్. ఒక మనిషిని చంపటం చాలా పాపం సూర్య. అదే మాట మీ బాబాయ్కి కూడా వర్తిస్తుంది నెమలి. సూర్య మాటలకి అయోమయంగా చూస్తుంది తార. అది వదిలి, నేనొక డాన్ని అని నీకు తెలుసు కదా. ఇప్పటి వరకు ఎంతమందిని చంపుంటాను అన్న ఆలోచన నీకింతవరకు రాలేదా? రాలేదు. నిజంగానే రాలేదు. నువ్వు డాన్వని చెప్పగానే నాకు ఒక రకంగా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? ఒకవేళ మా వాళ్ళకి మన విషయం తెలిసిపోతే వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అన్న భయం ఉండేది. కానీ నువ్వు డాన్ అని చెప్పగానే వాళ్ళని నువ్వు ఎదుర్కోగలవు అన్న ధైర్యం కలిగింది. అందుకే సంతోషపడ్డాను. నాకేం తెలుసు నువ్విలా మనుషుల ప్రాణాలు తీస్తావని. మా వాళ్ళని ఎదుర్కోగలవులే అనుకుంటే నువ్వేకంగా చంపేస్తాను అంటున్నావు. నాకు పిచ్చెక్కుతుందిరా. ఒక పని చెయ్యి. వాళ్ళని వీళ్ళని ఎందుకు, నన్ను చంపేయి. ఒక గొడవ వదులుతుంది. నిన్ను చంపేస్తే నా పరిస్థితి ఏంటి? బ్రహ్మచారికి పడక సుఖం రుచి చూపించి వదిలేసి పోతాను అంటే ఎలా? నేనేమైపోవాలి? అంటే దానికి మాత్రమే నేను కావాలా? నీతో మాత్రమే కావాలి అంటున్నా. అబ్బా, నాకు పిచ్చెక్కుతుంది. నన్ను వదిలే ప్లీజ్
అంటూ లేచి బయటికి నడిచింది. ఓయ్, నువ్వు ఆ గుమ్మం దాటావంటే ఈ రాత్రికే వెళ్ళి మీ బాబాయ్ని లేపేస్తాను అని సూర్య అనేసరికి బయట పెట్టబోతున్న అడుగుని వెనక్కి తీసేసింది. సూర్య నవ్వుకుంటూ తన పక్కకి వచ్చాడు. రిలాక్స్ నెమలి, ఇప్పటి వరకు చెబితే వింటావు కదా అని వెయిట్ చేశాను, కానీ నువ్వేది అర్థం చేసుకోలేకపోతున్నావు. అఫ్కోర్స్ ఎవరైనా నీలానే రియాక్ట్ అవుతారనుకో. ఇక్కడే ఉండు. ఏం, మా బాబాయ్తో చెప్పేస్తానేమో అని భయపడుతున్నావా? నువ్వు చెప్పవని నాకు తెలుసు నెమలి. నా భయం నీ గురించి. ఆ సంజయ్ గాడు నిన్ను వాచ్ చేస్తున్నాడు. సంజయ్య? వాడెవడు? మీ వాళ్ళు నీకోసం చూసిన పెళ్లి కొడుకు. వాడి గురించి నాకే సరిగ్గా తెలీదు, నీకెలా తెలుసు? నెమలి పాప, టెన్షన్లో నేనెవరు అన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేనెవరు అన్నదే మర్చిపోయేలా ఉన్నాను. ఛీ, అయినా నువ్వేమీ నిజంగా నన్ను ప్రేమించలేదు కదా, కేవలం నటించావు అంతే. ఇప్పుడెందుకు ఈ డ్రామా అంతా? అంటే మా బాబాయ్ని చంపే వరకు నా అవసరం ఉంది కాబట్టి ఇంకా నటిస్తున్నావా? నీలాంటి వాడిని నమ్మి దగ్గరయ్యాను చూడు, నాకు ఇలా కావాల్సిందే. తారా, చాలు. ఇప్పుడేంటి, నేను బయటికి వెళ్ళకూడదు, నీ పక్కలోనే పడి చావాలి అంతే కదా? ఉంటాను, నీకు నచ్చినట్టే ఉంటాను. మా బాబాయ్ని వదిలేస్తావా? నీకింకా నా ఇంటెన్షన్ అర్థం కాలేదు నెమలి. నువ్వు నాతోనే ఉంటావు అన్నది ఎంత నిజమో, నేను మీ బాబాయ్ని చంపుతాను అనేది కూడా అంతే నిజం. గాట్ ఇట్? అరిచి అరిచి అలసిపోయావు కానీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి అని తారా కంగారుగా అడిగేసరికి, మీ బాబాయ్ని చంపడానికి కాదులే, వేరే పని మీద వెళ్తున్నా. ఈలోపు నువ్వు మనసు మార్చుకుంటే ఫోన్ అక్కడే ఉంది. నిరభ్యంతరంగా మీ బాబాయ్కి ఫోన్ చేసి నా గురించి చెప్పేయచ్చు. నిర్ణయం ఏదైనా నీకే వదిలేస్తున్నా నెమలి. టేక్ కేర్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు సూర్య. తారా తల పట్టుకొని అక్కడే కూర్చుంది. నీకేమైనా మతిపోయిందా సూర్య? తారాకి అన్ని నిజాలు తెలిసినప్పుడు అలా ఎలా వదిలేసి వచ్చావు? తను వాళ్ళ బాబాయ్కి చెప్పేస్తే? చెప్పని, అది తన నిర్ణయం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తారా విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పు నందు. ప్రేమ పేరుతో తనని లొంగ తీసుకున్నాను. కానీ నువ్వు తనని నిజంగానే ప్రేమిస్తున్నావు కదా? అవును, ప్రేమిస్తున్నాను. కానీ ఇంతకుముందు చేసింది తప్పే కదా. పగ తీర్చుకోవాలని తొందరపడ్డానే కానీ తారా గురించి ఆలోచించలేదు. నా ప్రేమ నాటకం అని తెలిసిన క్షణం తానెంతగా బాధపడి ఉంటుందో ఆలోచించు. వేరే ఎవరైనా అయ్యుంటే నేను చేసిన మోసానికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచించేవారు. కానీ తన బాబాయ్ని చంపాలనుకున్న విషయం తెలిసినా కూడా నా గురించి వాళ్ళకి చెప్పలేకపోతుంది. నన్ను కన్విన్స్ చేసి ఆపే ప్రయత్నం చేస్తుందే గాని వాళ్ళ చేతిలో నేను చావాలని తను కోరుకోవటం లేదు. అక్కడే అర్థమవుతుంది కదా అది నన్నెంత పిచ్చిగా ప్రేమిస్తుందో. అలాంటప్పుడు తనకి నిజం చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు నందు, చెప్దామనే అనుకున్నాను. కానీ నేను చెప్పింది నిజమా కాదా అనే అనుమానం తనలో ఉంటుంది. వాళ్ళ బాబాయ్ మీద తనకి నమ్మకం ఉంది. అది అబద్ధమని ఈ సమయంలో నేను చెప్తే తను ఖచ్చితంగా నమ్మలేదు. ఇప్పటికే ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుంది, అందుకే చెప్పలేదు. ఏమోరా, నాకైతే భయంగానే ఉంది. తారా వాళ్ళకి చెప్పేస్తే నీ పరిస్థితి ఏంటి? తను చెప్పదు. ఒకవేళ చెప్పినా దానిలో వాళ్ళ బాబాయిని కాపాడుకోవాలి అనే ఆశ తప్ప మరేముంటుంది? నేను చేసిన దానికి తను ఈ విధంగా శిక్ష వేయాలి అనుకుంటే ఆనందంగా భరిస్తాను. నందిని కంగారుగా చూస్తుంది. సరే నందు, తారని నన్ను ఎవడో ఫాలో చేస్తుంటే శివ వాణ్ణి లాక్ చేస్తానని చెప్పాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. అలాగే. సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నందిని ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి వీడు ఇంత సింపుల్గా తీసుకుంటున్నాడు? తార అసలే పిచ్చిది. ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో. లేదు, తనని నమ్మలేను. నేనే ఏదో ఒకటి చేసి తారని ఆపాలి. తారకి నిజం చెప్పాలి. కానీ తను నమ్ముతుందా? నమ్మినా నమ్మకపోయినా తనకు నిజం తెలిస్తే కనీసం వాళ్ళకి చెప్పకుండా అవుతుంది కదా. నా ప్రయత్నం నేను చేస్తాను అనుకుంటూ సూర్య ఇంటికి బయలుదేరింది నందిని. సూర్య ఇంటికి వచ్చి తారని వెతుక్కుంటూ లోపలికి వచ్చింది నందిని. తను ఎక్కడా కనిపించకపోయేసరికి స్విమ్మింగ్ పూల్ ఏరియా వైపు వచ్చింది. తను అక్కడే ఒక బెంచ్ మీద కూర్చుని బాధపడుతూ కనిపించేసరికి నందిని కూడా బాధగా తన దగ్గరికి వచ్చి నిలబడింది. తార తలెత్తి నందినిని చూస్తూ లేచి నిలబడేసరికి తన చేయి పట్టుకొని కూర్చోమని చెప్పి నందిని కూడా పక్కనే కూర్చుంది. నీతో మాట్లాడాలి తారా. ఏం మాట్లాడాలి మేడం? మీరంతా కలిసి నన్ను ఎలా పిచ్చిదాన్ని చేశారో చెప్తారా? తారా, నీ ఆవేశంలో అర్థం ఉంది. కానీ మేమెందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా? బాణంతో పక్షిని చంపి సారీ, నేను ఒక కారణం చేత నేను చంపాల్సి వచ్చింది అని చంపిన పక్షికి క్షమాపణ చెప్పినట్టుగా ఉంది. తారా, వద్దు మేడం. మీరెన్ని చెప్పినా అర్థం చేసుకునేంత బ్రెయిన్ నాకు లేదు. అలాగే అది నిజమా కాదా అని తెలుసుకునేంత బుద్ధి కూడా లేదు. కానీ మిమ్మల్ని ఒకే ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్తారా అని తార అడిగేసరికి
నందిని ఏంటి అన్నట్టుగా తన వైపు చూసింది. టీచర్ అంటే స్టూడెంట్ భవిష్యత్తుని తీర్చిదిద్దే సహాయకుడు అని చెప్తారు. కానీ నేను ఈ పంజరంలో చిక్కుకోవటానికి మీ సహకారం ఎంత అందించారు? నందిని తనను చూస్తూ ఉండిపోయింది. నాకు తెలిసి మా బాబాయ్ ఏం చేసినా డ్యూటీ కోసమే చేస్తుంటాడు. దానికి మీరు రివెంజ్ అంటూ అతని ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తే ఇక పోలీసులకు వాల్యూ ఏముంది? అయినా నా పిచ్చి కానీ మనుషుల ప్రాణాలు తీస్తూ బ్రతికే మీకు న్యాయం అన్యాయం అని ఏముంటుంది? తారా, తెలిసి తెలియకుండా మాట్లాడకు. అసలు సూర్య గురించి ఏం తెలుసు నీకు? నాకేం తెలియదు మేడం, నిజంగా ఏం తెలీదు. ఏమీ తెలుసుకోకుండానే వాడి వలలో చిక్కుకుపోయాను. సూర్య చెప్పింది నిజమే. ఈ పిల్లి ఇప్పుడు ఏమీ అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు నిజం చెప్పినా తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అర్థం కావటం లేదు. మనసులోని అనుకుంటూ తారాని చూస్తూ నిలబడింది. భయపడకండి మేడం, మీ గురించి నేను మా బాబాయ్తో చెప్పను. కానీ మీరు మా బాబాయ్ని చంపుతారు అంటే చూస్తూ ఊరుకోను. మీరైనా సూర్యకి నచ్చజెప్పి ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోండి. ఆ సంగతి అలా ఉంచు. సూర్య వెళ్ళిపోతాడు, ఓకే? మరి నువ్వు వాడిని మర్చిపోగలవా? వాడికి దూరంగా బ్రతకగలవా? అదంతా నేను ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో లేను. మీరైతే వెళ్ళిపోండి. నా చావేదో నేను చేస్తాను. అసలు మేమెవరు అన్న విషయం నీకు తెలుసా? తెలుసు. సూర్య పెద్ద డాన్ అన్న విషయం నాకు ముందే చెప్పాడు. ఇప్పుడేంటి? ఆ విషయం చెప్పు నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? సారీ, ఇంతకు ముందైతే భయపడేదాన్ని, కానీ ఇప్పుడు నేను భయపడను. తెలుస్తూనే ఉంది. ఇంతకుముందు ఏం మాట్లాడినా భయంగా భీతిగా మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఎందుకో చెప్పనా? సూర్య నీవాడు అన్న ధీమాతో మాట్లాడుతున్నావు. నీలో ఆ ధైర్యాన్ని నింపిందేవాడు. ఆ విషయం మర్చిపోకుతారా? తారా మౌనంగా ఉండిపోయింది. సరే, మమ్మల్ని నమ్మొద్దు, కానీ నీకు ఒక విషయం చెప్పి వెళ్తాను. అది నిజమా కాదా అనేది నువ్వే తెలుసుకో. మేమంతా హాని చేసేవాళ్ళమని అనుకుంటున్నావు, కానీ మేమంతా మీ అక్క పూజకి ప్రాణ స్నేహితులమని నీకు తెలుసా? అని నందిని చెప్పిన మాటలకి షాక్తో తన వైపు తిరిగింది తార. ఇది కూడా నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ ఇది నిజం అంటూ తను బ్యాగ్లో ఒక ఫోటో తీసి తారకి చూపించింది. మొత్తం ఒక బ్యాచ్ ఫోటో ఉంది అందులో. నందిని, సూర్య, పూజ, ఇంకా తనకి తెలియని కొంతమంది ఉండేసరికి ఆ ఫోటోని చూస్తూ అయోమయంగా నందిని వైపు చూసింది. ఏంటి, ఈ ఫోటోని కూడా క్రియేట్ చేశామని అనుకుంటున్నావా? లేదు, ఇది నిజం ఫోటోని. ఇది మా ఆశ్రమంలో తీసిన ఫోటో. నేను, సూర్య, సలీం, శివ, విఠల్ మేమంతా ఆ ఆశ్రమంలోనే పెరిగాం. మధ్యలో ఉంది కదా తను ధరణి అక్క, తనే మా అందరినీ ఆశ్రమంలో చేర్పించి మాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చింది. మీ అక్క పక్కన ఉన్నాడు చూడు, వాడి పేరే సలీం. మీ అక్క ప్రేమించింది వాణ్ణి. అండ్ ఆ ఫోటోలో ఉన్న వాళ్ళల్లో అందరూ బ్రతికే ఉన్నారు, ఇద్దరు తప్ప. ఒకరు మా ధరణి అక్క, రెండోది మీ అక్క ప్రేమించిన సలీం. ఇద్దరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఏమంటున్నారు మేడం? అక్క ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో లేకపోతే మరి మరి అక్క ఇప్పుడు ఎవరితో ఉంది? ఎక్కడుంది? అది నాకు తెలీదు. సలీంని చంపి మీ అక్కని మీ బాబాయ్ తీసుకువెళ్ళిపోయారు, అంతవరకు తెలుసు. ఆ తర్వాత తను ఏమైంది అన్న విషయం తెలియదు. తను మీ ఇంట్లోనే ఉందో లేదంటే పరువు కోసం చంపేశారో మాకైతే తెలియదు. సూర్య ప్రయత్నించేది మీ బాబాయ్ని చంపడానికి మాత్రమే కాదు, మీ అక్కని కాపాడడానికి కూడా తారా. వాణ్ణి అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం మాత్రం చేసుకోకు. ఇది నమ్మకపోతే నీకే నష్టం, తర్వాత నీ ఇష్టం అంటూ నందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఫోటో పట్టుకుని అక్కడే కూలపడింది తార. ఇక కట్ చేస్తే సూర్యని చూసి దగ్గరికి వచ్చారు ఇద్దరు వ్యక్తులు. భాయ్, వీడే నిన్ను వదినమని ఫాలో అవుతూ ఫొటోస్ తీస్తున్నాడు. వాడు ఫోన్ చెక్ చేస్తే సంజయ్ నంబర్ ఉంది, ఇదిగో వాడి ఫోన్ అంటూ సూర్య చేతిలో పెట్టాడు. ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా సెండ్ చేశాడా? ఇంకా లేదు భాయ్, ఈలోపే మేము పట్టుకున్నాం. గుడ్ అంటూ ఆ ఫోన్లో ఫొటోస్ చూస్తూ ఆలోచనలో పడ్డాడు. భాయ్, వాణ్ణేం చేయమంటారు? వార్నింగ్ ఇచ్చి సిటీ వదిలి పారిపోయేలా చేయండి. 2 days వాచ్ చేయండి. ఏదైనా తేడాగా కనిపిస్తే అక్కడే వేసేయండి. సరే భాయ్. సూర్య ఆ ఫోన్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ తన ఆలోచనలు మొత్తం తారా చుట్టే ఉన్నాయి. తన పరిస్థితి సూర్యకి అర్థమవుతూనే ఉంది. తారది చిన్నపిల్లల మనస్తత్వం. బాధైనా సంతోషమైనా తనలో దాచుకోలేదు. అదే తనలో అతనికి నచ్చే విషయం. తనకి ప్రేమగా నచ్చ చెప్పాలి అనుకుంటూ ఇంటి ముందు కారాపి లోపలికి వచ్చాడు. తారాని వెతుకుతూ వచ్చేసరికి తను బెడ్రూమ్లో బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది కదా పాపం అనుకుంటూ సూర్య కూడా ఫ్రెష్ అయి వచ్చి తన పక్కనే పడుకున్నాడు. కానీ ఎందుకో మనసంతా గందరగోళంగా మారింది. తారాని చూస్తూ తన భుజం మీద చెయ్యి వేసేసరికి అతని వైపు తిరిగింది. ఇంకా నిద్రపోలేదా అని సూర్య అడిగేసరికి తను ఏడుస్తూ సూర్యని హత్తుకుంది. తారా, ఏమైంది? నేను ఇంకా మీ బాబాయ్ని చంపలేదులే, చంపిన తర్వాత ఏడుద్దు గాని. కన్నీళ్ళన్నీ ఇప్పుడే వేస్ట్ చేయకు.
అని సూర్య అనేసరికి తార కోపంగా చూస్తూ అతనికి దూరంగా జరిగింది. సూర్య నవ్వుతూ తనని దగ్గరికి తీసుకుని గుండెల్లో పొదుముకున్నాడు. తార, మనకిష్టం లేకపోయినా కొన్ని నిజాలు మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. నీకు ఇవన్నీ పరిచయం లేవని నాకు తెలుసు. కొంచెం ఓపిక పట్టు. నిజాలేంటో నీకే అర్థమవుతాయి. ఆలోపు నేను పూర్తిగా పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను. రిలాక్స్ నెమలి, ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. ఒక్క నిజం చెప్తావా? ఈ ప్రేమంతా నిజంగా నిజమేనా, లేదంటే ఇది కూడా నాటకమేనా? నీకేమనిపిస్తుంది? ఇదేమీ క్విజ్ ప్రోగ్రాం కాదు, ప్రశ్నకి ప్రశ్న అడుగుతున్నావు. నేను నీ సమాధానం అడిగాను. నా సమాధానమే చెప్పాను నెమలి. ఇక్కడ నీ మనసులో నీకేమనిపిస్తుందో అదే నిజం. చెప్పు, నా ప్రేమ అబద్ధం అనిపిస్తుందా? తెలియటం లేదు. సరే, అన్నీ వదిలే. ఇప్పుడు ఈ క్షణం నీకెలా ఉండాలనిపిస్తుందో అలానే ఉండు. నవ్వాలనిపిస్తే నవ్వు, ఏడవాలనిపిస్తే ఏడు. లేదు నిద్రపోవాలి అనిపిస్తే హాయిగా నిద్రపో. అంతే, ఇంకేమీ ఆలోచించొద్దు అంటూ తన సమాధానం కోసం చూస్తున్నాడు సూర్య. నాకు నీతో ఉండాలని ఉంది. నాతోనే ఉన్నావు కదా. ఇలా కాదు, నిన్న రాత్రి ఉన్నాం కదా అలా. సూర్య షాక్తో తననే చూస్తున్నాడు. తారా, ఆర్ యు ఓకే? నేను బాగానే ఉన్నాను. ఏ, నీకు ఇష్టం లేదా? అది కాదు, చెప్పాను కదా, నాకు ఈ ఆలోచనతో పిచ్చెక్కేలా ఉంది. ఈ కాసేపు అన్నీ మర్చిపోయి నీతో ఉండాలని ఉంది. కుదరదంటే చెప్పు, ఈ పిచ్చి ఆలోచనలతోనే ఏదోలా నిద్రపోతాను అంటూ పక్కకి తిరిగి పడుకుంది తార. తన కోరిక విచిత్రంగా అనిపించినా ఆ క్షణం తనే దగ్గరవ్వడానికి సిద్ధపడుతుంటే ఇంకేమీ ఆలోచించకుండా తనని అతని వైపు తిప్పుకున్నాడు. తారా, నిజంగా నీకు ఇది ఓకేనా? సూర్య నవ్వుతూ తన మీదకి చేరుతూ పెదవులు అందుకున్నాడు. ఎప్పుడూ సిగ్గుతో ముడుచుకుపోయి తను ఆ రోజు అన్నీ పక్కన పెట్టి అతనితో ఇష్టంగా కలుస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సూర్యకి. తన నుదుటి మీద ముద్దు పెట్టి అలసిన దేహంతో తన గుండెల మీద వాలాడు. తార ఇంకా గట్టిగా అతన్ని హత్తుకునేసరికి, ఓయ్, నేనెక్కడికి పారిపోను కానీ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఈరోజు తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే. నీది ప్రేమో నాటకమో కోరికో నాకు తెలీదు. నేను మాత్రం నిన్ను ఇంతగా ఇష్టపడ్డాను సూర్య. ఇది నీకు అర్థమైతే చాలు. ఏమీ ఆలోచించకుండా పడుకో అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకి ఒరిగాడు. దుప్పటి కప్పుకుంటూ పక్కకి తిరిగింది తార. ఒక్కసారిగా తన కళ్ళల్లో కన్నీళ్లు బయటకు ఉరికాయి. ఉదయాన్నే మెలకు వచ్చింది సూర్యకి. పక్కన తార లేకపోవడంతో బెడ్ దిగి బయటకి వచ్చి తన కోసం వెతికాడు. ఇల్లంతా వెతికినా తన జాడ తెలియకపోయేసరికి కంగారుగా షర్ట్ వేసుకొని కారు దగ్గరికి వచ్చాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో చెప్పిన మాటలు విని సూర్య షాక్తో బిగుసుకుపోయాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.